నూతనంగా ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు సినీ పరిశ్రమ స్పందన లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి కోరారు. అయితే దీనిపై ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమ స్పందించలేదు. ఈ క్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రగ్స్ విషయంలో సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోస్ కోసం ప్రభుత్వం దగ్గర వచ్చే హీరోలతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేయించాలని సినీ ఇండస్ట్రీకి సూచించారు. దీనిపై అధికారులకు కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోందని, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తాము ఈ డ్రగ్స్ ని అరికట్టడానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. హీరోల చేత డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారైతే దీనిపై సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద సినిమా టికెట్ల పెంపు, స్పెషల్ షోస్ రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క హీరో కూడా స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ వారం యువత డ్రగ్స్ కి బానిసనవుతున్నారనే విమర్శలు వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్, గంజాయి పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకొస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి యువతకు వ్యాపారస్తులు డ్రగ్స్ చేరవేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో 5 నైజీరియన్స్ తో పాటు ప్రముఖులని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో డ్రగ్స్ లో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ సింగ్ సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.